ఒక వ్యక్తికి విశ్వాసం అధికం అవ్వాలంటే ఏంటి? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు నీకు ఏది చేయడు. ఇంకో మాటలు చెప్పాలంటే, నువ్వు పోరాడేటప్పుడు నువ్వు మొరపెట్టాలి. నీ పోరాటంలో మొర ఉండాలి, ప్రార్థన ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడన్న విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నీకు జవాబు గురించబడుతుంది. ఐ వుడ్ ఆల్వేస్ పుట్ ఇట్ లైక్ దిస్. ఫస్ట్, ఒక వ్యక్తికి దేవుడి మీద విశ్వాసం రావాలంటే తన నోరు తెరవాలి. నోరు తెరిచి అడిగితే దేవుడు నిరూపిస్తాడు. నువ్వు అడగకుండా దేవుడు చేశాడు అనుకో, ఎవరు చేశాడో నీకు తెలియదు. అవునా కాదా? నువ్వు అడగకుండా దేవుడు నీకు అన్ని ఇచ్చాడు అనుకో, ఎవరు ఇచ్చాడో తెలియదు. నువ్వు అడగకుండా నీకు అన్ని జరిగిపోయావు అనుకో, దేవుడు ప్రేమతో నీకు అన్ని చేస్తాడు అనుకో, నీకు ఊరకు వచ్చినట్టు ఉంటాయి. లేకపోతే నీ శక్తి, నీ బలము, నీ సామర్థ్యత అనుకుంటావు. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది జరిగింది అనుకో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు అనుగ్రహించబడింది అనుకో, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీ ముందుకు వచ్చింది అనుకో, ఎలాగుంటుంది తెలుసా? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ప్రేయర్ ఎలాగ ఉంటుంది? దాంట్లో సహాయం చేసిన దేవుడు, దానికి జవాబు ఇచ్చిన దేవుడు, దాంట్లో జయమిచ్చిన దేవుడు, దాంట్లో నడిపించిన దేవుడు ఈ విషయంలో కూడా నడిపిస్తాడు, ఈ విషయంలో కూడా జయమిస్తాడు, ఈ విషయంలో కూడా కార్యం చేస్తాడు. నీ విశ్వాసం అధికమవుతుంది. హియర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ హౌ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం అధికం అవ్వాలంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ ప్రార్థనకి జవాబు పొందుకునేటప్పుడు ఇంకా విశ్వాసంతో దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. విశ్వాసము ప్రార్థన దూరంగా